Hello aspirants, welcome to Siva Reddy Logics. In this session, we'll be going to discuss the most important concept and repeated concept in many of the competitive examinations. So which is all related to polity, that was related to schedules of Indian Constitution. Now let us discuss a few important questions and as well as even the concepts at the end of our session. Okay, so try to watch the session completely. And ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ ని అదర్ ఆస్పిరెంట్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు దట్ కాన్సెప్ట్ కాల్డ్ schedules of Indian Constitution. So let me move into the first question. How many languages have been listed in the 8th schedule of the Indian Constitution? 18, 22, 15, 14. So the question is all about the 8th schedule of our Indian Constitution. How many languages have been listed, right? So previously you can consider here that which was all related to based on like questions will be in the format like originally how many languages were listed, or else if in the question they have not mentioned any particular area, then directly you can answer it as 22 official languages. Okay, that were 22 languages have been listed in the 8th schedule of our Indian Constitution. And before going into the concept, first ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే స్కెడ్యూల్స్ అనే కాన్సెప్ట్ గురించి అండి. యాక్చువల్గా ఫస్ట్ ఎన్ని స్కెడ్యూల్స్ ఉండే లేటర్ ఆన్ ఎన్ని యాడ్ అయ్యాయి కంప్లీట్గా అనేది లెట్ మీ డిస్కస్. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ థింగ్ లాంగ్వేజెస్ సంబంధించింది కాబట్టి 22 లాంగ్వేజెస్ 8th స్కెడ్యూల్లో. అయితే టోటల్గా ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. స్కెడ్యూల్స్ అనేవి ఫస్ట్ మెన్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935లో అండి. అప్పుడు ఎన్ని ఇంక్లూడ్ అయ్యాయి అంటే 10 స్కెడ్యూల్స్ ఇంక్లూడ్ అయ్యాయి. కానీ లేటర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసిన తర్వాత 1949లో ఇట్ హ్యాస్ 8 స్కెడ్యూల్స్ అండి. ఎన్ని 8 స్కెడ్యూల్స్. అండ్ లేటర్ కొన్ని సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ దట్ మీన్స్ రాజ్యాంగ సవరణ ద్వారా ఫైనల్గా ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి అంటే 12 స్కెడ్యూల్స్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, సో 1949 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు 8 స్కెడ్యూల్స్ ఉండే. లేటర్ ఆన్ ఇప్పుడు ఫైనల్గా మనకి ప్రెసెంట్గా ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి అంటే 12 స్కెడ్యూల్స్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో క్వశ్చన్ అడిగింది ఏంటి, ఈ 12 స్కెడ్యూల్స్లోని ఒకటైనా 8th స్కెడ్యూల్ ఏదైతే ఉందో, సో 8th స్కెడ్యూల్ ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించింది. అయితే ఎన్ని లాంగ్వేజెస్ అనేవి లిస్ట్ అవ్వడం జరిగింది 8th స్కెడ్యూల్లో అని క్వశ్చన్ అండి. ఓకే, సో అదేంటండి 22 లాంగ్వేజెస్, రైట్. లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which schedule contains the provisions relating to emoluments, alliances, privileges as to the president and governors of the state? Okay, governors of states. Second schedule, third schedule, fourth schedule, or first schedule. One thing you have to consider here which is related to the emoluments, alliances, and privileges. Okay, as to president and governors of states. So they schedule lo mention చేశారు అంటే సెకండ్ షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది ఆల్ అబౌట్ ద లైక్ అలవెన్సెస్ కానీ ప్రివిలేజెస్ రిలేటెడ్ టు ద గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఓకేనా, అండ్ బిఫోర్ మూవ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నేను మీకు 22 లాంగ్వేజెస్ అని చెప్పాను అవునా. లెట్ మీ గివ్ యువర్ లిస్ట్. నేను ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను, బట్ స్టిల్ ఇంకా ఎవరైనా క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే జస్ట్ యూ కెన్ కవర్ ద లిస్ట్ ఆఫ్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. ఓకేనా, జస్ట్ నేను ప్రొనౌన్స్ చేస్తుంటాను, స్టార్టింగ్ లెటర్స్ కొన్ని మెన్షన్ చేస్తుంటాను, యూ కెన్ నోట్ డౌన్ ఇట్. ఓకే, మిస్ మరాఠీ, బెంగాలీ, మైథిలి, బూడో, డోగ్రీ, ఓకే బూడో, డోగ్రీ, నేపాలీ అండ్ సంతాలి. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు కన్నడ, తమిళ్, మలయాళం and Telugu also included the official languages of 22 official languages. Then moving to Oriya, Sanskrit and Hindi. Okay, and even moving to like Kashmiri and which also includes Gujarati. Okay, now so these were the 22 official languages అండి which were listed in the 8th schedule of our constitution. Okay, ఎందుకంటే కొన్నిసార్లు లిస్ట్ అడుగుతుంటారు, ఇందులో మనకేంటంటే ఏ లాంగ్వేజ్ అయితే ఏది షెడ్యూల్లో మెన్షన్ చేయలేదు అన్నప్పుడు మీకు ఇవి గుర్తుంటే మీరు వీటిని ఎలిమినేట్ చేసేసుకుంటూ నెక్స్ట్ ఆన్సర్ కన్ఫ్యూజన్ లేకుండా చేయవచ్చు. ఓకేనా, నౌ లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following schedules of the Constitution of India contains the provisions regarding anti-defection? Second schedule, fifth schedule, 8th schedule, or 10th schedule? దేనికి సంబంధించింది Constitution of India contains the provisions regarding యాంటీ డిఫెక్షన్ అన్నారు అవునా.
మనకి 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఆప్షన్ డి మీ ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్కి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అ ఫ్యూ రిలేటెడ్ టు యాంటీ డిఫెక్షన్, రైట్? సో యూ కెన్ కన్సిడర్ హియర్ 10th షెడ్యూల్ అండి. 10th షెడ్యూల్ అనేది విచ్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఇయర్ 1985. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యాంటీ డిఫెక్షన్ లో, దట్ మీన్స్ 10th షెడ్యూల్ దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, విచ్ దట్ యాంటీ డిఫెక్షన్ లా విచ్ ఇస్ నథింగ్ బట్ యాంటీ డిఫెక్షన్ లా that is the provisions as the disqualification అండి దేనిపైన, on the grounds of defection. Are you clear? That was related to the anti-defection law of the 10th schedule, which was inserted in 10th schedule as per 1985 according to the 52nd Amendment Act. Okay, next, under Schedule 7 of the Constitution, the subject education lies under which list? State list, sub list, or else union list or concurrent list అండి. Can consider here under Schedule 7 లో ఎడ్యుకేషన్ అనేది ఏ లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది అంటే దట్ వాస్ లైస్ అండర్ ద కాంకరెంట్ లిస్ట్ అనమాట. ఓకేనా? అండ్ ఎస్పెషల్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ ఒరిజినల్ గా అండ్ ప్రెసెంట్ గా ఉన్నవి ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ యూనియన్ లిస్ట్ అండి. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు స్టేట్ లిస్ట్. ఓకే, జనరల్ గా, అండ్ దెన్ కాంకరెంట్ లిస్ట్. ఓకేనా? సో నా ప్రెసెంట్లీ కాంకరెంట్ లిస్ట్ లో 61 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకే, దాంట్లో ఒకటి ఎడ్యుకేషన్ అనమాట. అండ్ స్టేట్ లిస్ట్ లో చూసుకున్నా కూడా యూ కెన్ అబ్జర్వ్ హియర్, సారీ, కాంకరెంట్ లిస్ట్ 52 సబ్జెక్ట్స్ అండ్ ఈవెన్ ఇన్ స్టేట్ లిస్ట్ 61 సబ్జెక్ట్స్ అండి. అండ్ ఇన్ యూనియన్ లిస్ట్ లో 100 సబ్జెక్ట్స్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. ఆర్ యూ క్లియర్? ప్రీవియస్ గా మీన్స్ ఒరిజినల్ గా అయితే యూనియన్ లిస్ట్ లో 97 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేశారు, స్టేట్ లిస్ట్ లో 66 సబ్జెక్ట్స్ అండ్ కాంకరెంట్ లిస్ట్ లో 47 సబ్జెక్ట్స్ ఉండేవి. ఓకే, సో ఇప్పుడు ఈ 52 సబ్జెక్ట్స్ లోనిది ఒకటి ఎడ్యుకేషన్ అనమాట. ఇది కాంకరెంట్ లిస్ట్ లో సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ ద షెడ్యూల్ సబ్జెక్ట్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అండి. ఒక వైపున షెడ్యూల్స్ ఇచ్చారు, వాటికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఇచ్చారో సో అది ఇన్కరెక్ట్ గా మ్యాచ్ అయింది, ఒకసారి మనం చూసుకోవాలి. ఇది ఎప్పుడు మీకు ఐడియా ఉంటుంది, మీకు ఆల్ ద 12 షెడ్యూల్స్ అండ్ వాటి సబ్జెక్ట్స్ ఎప్పుడైతే క్లియర్ ఉంటారో సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ ఆన్సర్ ఇట్ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో మీకు ఈవెన్ ఈ 12 షెడ్యూల్స్ అండ్ వాటి సబ్జెక్ట్ లిస్ట్ అనేది నేను మీకు సెషన్ ఎండ్ లో ఆర్ఎల్స్ కొన్ని స్లైడ్స్ అయిపోయిన తర్వాత నేను మీకు అది డిస్ప్లే చేస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. సో సెషన్ ని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి లిస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఈ క్లాస్ మొత్తంలో మీకు మేజర్ గా ఇంపార్టెంట్ అయింది ఏది అంటే ఫస్ట్ ఇది తెలియాలి 12 షెడ్యూల్స్ ఏంటి, వాటి సబ్జెక్ట్స్ ఏంటి అనేది. ఓకే, సో దాని తర్వాత మీరు ఇలా మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటిని అటెంప్ట్ చేస్తే మీకు లైక్ ఒక ఐడియా వస్తుంది షెడ్యూల్స్ నుండి ప్రీవియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్స్ కి వెళ్దాము. థర్డ్ షెడ్యూల్ ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ అఫర్మేషన్స్. 10th షెడ్యూల్ ప్రొవిజన్స్ యాజ్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. 8th షెడ్యూల్ లాంగ్వేజెస్. 9th షెడ్యూల్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకోండి ఏంటది, ఏది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు అని అడిగారు, అవునా? ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. సో థర్డ్ షెడ్యూల్ అండి, ఎస్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ టు ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ అనేది థర్డ్ షెడ్యూల్ లో ఉంటుంది. 10th షెడ్యూల్ సబ్జెక్ట్ ఇందాకే డిస్కస్ చేసాము, ప్రొవిజన్స్ యాజ్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ అని. 8th షెడ్యూల్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఎస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. కానీ 9th షెడ్యూల్ ఇది అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కాదండి. ఓకేనా? సో ఈవెన్ ఇక్కడ ఇన్కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఏది అంటే ఆప్షన్ డి అనమాట. అయితే 9th షెడ్యూల్ గురించి చూద్దాం ఒకసారి మనం. 9th షెడ్యూల్ అయితే ఫస్ట్ అమెండ్ అయింది 1951 లో అండి. ఓకే, ద ఫస్ట్ అమెండ్మెంట్ రిస్ట్రిక్టెడ్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని మూవ్ చేసింది బై దెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారు. ఓకేనా? అండ్ ఆల్సో ఎప్పుడు 1951 లో లేటర్ ఉన్నది పార్లమెంట్ లో ఎనాక్ట్ అవ్వడం జరిగింది 9th షెడ్యూల్ కి సంబంధించి. ఓకేనా? అండ్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ హియర్ విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద 9th షెడ్యూల్ ది ఫస్ట్ అమెండ్మెంట్ 151 లో దీన్ని తీసుకురావడం జరిగింది. 9th షెడ్యూల్ ఏ సబ్జెక్ట్ కి సంబంధించో కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు ఏంటంటే సెషన్ ని కంటిన్యూస్ గా వాచ్ చేస్తే మీకు ప్రతిదీ ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే కంప్లీట్ గా సెషన్ మొత్తం మీకు ఈ 12 షెడ్యూల్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. బికాస్ ఒక పర్టికులర్ పాలిటీలో ఉన్న ఒక పర్టికులర్ కాన్సెప్ట్ నుండి ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో నో ఇష్యూస్. ఓకే, నౌ how many items are there in the 11th schedule of the Constitution of India? 22, 24, 29, 32 only. So you can consider here ఏమన్నారు 11th షెడ్యూల్లో ఎన్ని ఐటమ్స్ ని లైక్
ఇంక్లూడ్ చేయడం జరిగింది అనేది, అవునా? సో ఇక్కడ మీరు ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి, 29 సబ్జెక్ట్స్. ఓకే, దీంట్లో ఇంక్లూడ్ అవ్వడం జరిగే 29 ఐటమ్స్ అనమాట. అయితే 11th షెడ్యూల్ అనేది ఎప్పుడు యాడ్ చేశారు అంటే 1992లో యాడ్ చేశారు. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1992లో 11th షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటి, లైక్ 29 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నాం. సో కంప్లీట్గా ఇది స్పెసిఫిక్గా మీరు ఫోకస్ చేయాలి అంటే ఆల్ అబౌట్ పంచాయత్స్ అండి. ఓకే, సో పంచాయత్ దట్ మీన్స్ రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఓకే, అండ్ ఫిషరీస్ ఇండస్ట్రీస్, సో వీటి పవర్ సప్లై, వీటికి సంబంధించిన అన్ని కూడా ఈ 29 లిస్ట్లో ఇంక్లూడ్ అవుతాయి అనమాట, 29 ఐటమ్స్ అనేవి. ఓకే, సో అది 11th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో 29 ఐటమ్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్? ఇందాక నేను మీకు డిస్కస్ చేశాను, అవునా? ఏంటండి ఆ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినవి, సో వాటి లిస్ట్ మీకు ఐడియా ఉంటే ఎలిమినేట్ చేయొచ్చు అన్నారు. ఒకసారి ఇప్పుడు ఆప్షన్స్కి వెళ్దాము. నేపాలీ, బూడో, మైథిలి, ఇంగ్లీష్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు నాట్ ఇంక్లూడెడ్ అన్నారు, ఫస్ట్ ఇంక్లూడ్ అయినా చూద్దాం. నేపాలీ, ఎస్, ఇట్ ఈస్ అఫీషియల్ లాంగ్వేజ్. బూడో, ఎస్. మైథిలి, ఎస్. బట్ ఇంగ్లీష్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇంక్లూడ్ చేయనిది అడిగారు. సో అలాంటప్పుడు ఆన్సర్ మనకి ఆప్షన్ డి అనేది అవుతుంది. అయితే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నాం కదా, సో దాంట్లో ఈవెన్ ఆర్టికల్ 343 ఏదైతే ఉందో, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో ఇందులో ఏంటంటే విచ్ సేస్ దట్ హిందీ, ఓకే, ఇన్ ద దేవనాగిరి స్క్రిప్ట్ లో విచ్ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్, అవునా? బట్ ఏంటంటే హౌఎవర్ దీంట్లో హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేయొచ్చు అనే ఒక పర్మిషన్, లైక్ ఒక అకార్డింగ్ టు ఆర్టికల్ 343 ఇట్ అలౌస్ దట్ ఇంగ్లీష్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ 8th షెడ్యూల్. ఈ ఒక్క చిన్న డిఫరెన్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఆర్టికల్ 343 ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను ఇక్కడ అంటే నేను, లైక్ ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తారు, కానీ అది ఏ ఆర్టికల్ ప్రకారం మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 343 సంబంధించి ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేయొచ్చు హిందీతో పాటు. ఓకేనా? కానీ ఇది 8th షెడ్యూల్లో లేదు. ఇది ఒక డిఫరెన్సియేషన్ మీరు తెలుసుకోవాలండి. రైట్, నెక్స్ట్, 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ was added of India was added by the 3rd Amendment Act, 4th Amendment Act, 1st Amendment Act or 6th Amendment Act అండి. మనం ఇందాక డిస్కస్ చేసాం 9th షెడ్యూల్ అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా, ఫస్ట్ అమెండ్మెంట్ అండి. ఓకేనా, ఇది ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది 9th షెడ్యూల్ అనేది. అయితే యూ కెన్ కన్సిడర్ హియర్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951 అండి. ఓకేనా, అండ్ ఎస్పెషల్లీ విచ్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు, లైక్ ఇట్ వాస్ క్రియేటెడ్ బై ద న్యూ పర్టికులర్ ఆర్టికల్ కాల్డ్ ఆర్టికల్ 31B. ఓకే, like which shields the specific laws అనమాట, స్పెసిఫిక్ లాస్. సో కంప్లీట్లీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్ కంటైన్స్ అ లిస్ట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ అనమాట 9th షెడ్యూల్లో, విచ్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్. దాట్ వాస్ రిలేటెడ్ టు 9th షెడ్యూల్. సో దేనికి సంబంధించి అంటే అగ్రేరియన్ రిఫార్మ్స్కి సంబంధించి. ఓకే, అగ్రేరియన్ రిఫార్మ్స్, దట్ మీన్స్ ఎస్పెషల్లీ అబాలిషింగ్ ద జమీందారీ సిస్టమ్. ఈ ఆర్టికల్ 31A విచ్ వాస్ బ్రాట్ టు ప్రొటెక్ట్ the laws, okay, related to agrarian reforms and as well as abolishing the zamindari system అండి. సో కంప్లీట్గా 9th షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ల్యాండ్ రిఫార్మ్స్. ఓకేనా, ల్యాండ్ రిఫార్మ్స్ స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ ద జమీందారీ సిస్టమ్కి సంబంధించి ఈ పర్టికులర్ 9th షెడ్యూల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. ఏ యాక్ట్ ప్రకారము? ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951 ప్రకారం దీన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ హియర్? 9th షెడ్యూల్కి సంబంధించి ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసాం, నేను మీకు చెప్పాను కదా కంటిన్యూషన్లో మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనేది. రైట్, నెక్స్ట్, ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఎమాల్యుమెంట్స్ అండ్ ప్రివిలేజెస్. జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సెకండ్ షెడ్యూల్, రైట్, లైక్ ఎమాల్యుమెంట్స్, అలయన్సెస్ అండ్ ప్రివిలేజెస్కి సంబంధించి, అవునా? అయితే దీంట్లో ఎవరు ఇంక్లూడ్ అవుతారు అంటే స్పీకర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద స్టేట్స్, ప్రైమ్ మినిస్టర్, జడ్జెస్ ఆఫ్ ద హై కోర్ట్స్, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ. ఆప్షన్ ఈ ఏంటంటే ఆల్ ఆఫ్ ద అబవ్ అన్నారు. సో ఇక్కడ మీకు ఒకసారి చెప్తాను చూసుకోండి. వీళ్ళ అందరితో పాటుగా ఈవెన్ విచ్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఓకే, గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ ప్రెసిడెంట్, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఓకే, and also chairman and deputy chairman of Rajya Sabha. Are you clear? And speaker and deputy speaker of
లోక్సభ. సో వీళ్ళందరి ఎమాల్యుమెంట్స్ కానీ ప్రివిలేజెస్ విచ్ ఆల్ డీల్స్ విత్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ అండి, ఇవన్నీ మెన్షన్ చేసింది. ఓకేనా. సో ప్రివిలేజెస్ ఆల్, దట్ మీన్స్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ప్రతిదీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఆల్ ఆఫ్ ద అబౌవ్ అనేది ఆన్సర్. అండ్ వీళ్ళతో పాటుగా ఇంకా అదర్స్ ఎవరికి సంబంధించిన ఎమాల్యుమెంట్స్ ప్రివిలేజెస్ ఇంక్లూడ్ అయ్యాయి సెకండ్ షెడ్యూల్లో అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈవెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకే, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్, అండ్ ఈవెన్ గవర్నర్ ఆఫ్ స్టేట్స్ అండ్ ప్రెసిడెంట్ అండి. అండ్ ఆల్సో ఈవెన్ ఇంక్లూడింగ్ సిఏజీ, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండి. ఓకే, సో వీళ్ళందరికీ సంబంధించి సెకండ్ షెడ్యూల్లో వాళ్ళ యొక్క ఎమాల్యుమెంట్స్ అండ్ ప్రివిలేజెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ allotment of seats in the Rajya Sabha or else form of oath or affirmation, provisions of as to disqualification on the grounds of defection, more than one of the above అండి. మనం ఇందాక డిస్కస్ చేసాము 10th షెడ్యూల్ ఏంటండి, యాంటీ డిఫెక్షన్ అన్నాం. దట్ వాజ్ రిలేటెడ్ టు ద ప్రొవిజన్స్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ అనేది 10th షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయితే వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్, మనం ఇందాక డిస్కస్ చేసాం ఏంటది 12 షెడ్యూల్స్ ఉన్నాయి అని, రైట్. దట్ మీన్స్ ప్రీవియస్గా ఓన్లీ 8 షెడ్యూల్స్ ఉండే, లేటర్ ఆన్ 12 షెడ్యూల్స్, ప్రెసెంట్గా 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా. అండ్ ఈవెన్ ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏ అమెండ్మెంట్ ప్రకారం అండి, 52nd అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1985. ఓకేనా. దట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై దిస్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 85 ప్రకారము 10th షెడ్యూల్ ఇన్సర్ట్ చేయడం జరిగింది ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. ఓకే, యాంటీ డిఫెక్షన్ లా అనేది. నెక్స్ట్, which schedule of the Indian Constitution distributes the powers between Union and the states? First schedule, second schedule, sixth schedule or seventh schedule అండి. ఏంటంటే ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ దట్ ఇండియా డిస్ట్రిబ్యూట్స్ ద పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్. ఏ షెడ్యూల్ ప్రకారము అంటే 7th షెడ్యూల్ ప్రకారము, విచ్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూట్స్ ద పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ అండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకోవాలి ఏంటండి అది, which is all related to the 6th షెడ్యూల్. దేనికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రైబల్ ఏరియాస్ అండి. ఏ స్టేట్స్ మరి అంటే అస్సాం, మేఘాలయ, ఓకే, మిజోరం అండ్ త్రిపుర. సో వీటికి సంబంధించి విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రైబల్ ఏరియాస్. ఏ షెడ్యూల్లో అంటే 6th షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం మాక్సిమం కవర్ చేశాము. సో 6th షెడ్యూల్ కవర్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను మీకు డిస్కస్ చేశాను. ఎనీవే, నో ఇష్యూస్. ఎండ్ ఆఫ్ ద సెషన్లో నేను మీకు ఒక స్లైడ్ డిస్ప్లే చేస్తాను. ఆల్ ద 12 షెడ్యూల్స్ అండ్ ద సబ్జెక్ట్స్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్, ద ప్రొవిజన్స్ ఆఫ్ ద 5th షెడ్యూల్ అండ్ ద 6th షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు protect the interest of scheduled tribes, determine the boundaries between the states, determine the powers, authority and the responsibilities of panchayats, protect the interest of the all the border states and 5th and 6th షెడ్యూల్ స్పెసిఫిక్గా ఇందులో ఉండే ప్రొవిజన్స్ ఏంటి అంటే విచ్ ఇస్ ఆల్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి. ఓకేనా. సో దట్ వాజ్ రిలేటెడ్ టు 5th and 6th షెడ్యూల్ అనమాట. నెక్స్ట్, 4th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ allocation of seats for the Council of State, political defection, పంచాయత్ సిస్టమ్, లాంగ్వేజెస్. ఏంటండి 4th షెడ్యూల్ అనేది దేనికి సంబంధించి అంటే విచ్ డీల్స్ విత్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండి. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. 4th షెడ్యూల్ దీనికి సంబంధించింది. అండ్ ఇప్పుడు ఒకసారి నేను మీకు కంప్లీట్ లిస్ట్ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. జస్ట్ ఐ రీడ్ ఇట్. ఓకే, మీరు కావాలంటే నోట్స్ తీసుకోండి. సో ఫస్ట్ వన్, షెడ్యూల్ 1 ఏంటండి, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నేమ్ అండ్ దర్ బౌండరీ డీటెయిల్స్ అనేవి షెడ్యూల్ 1లో. షెడ్యూల్ 2లో ఏంటంటే స్పెషల్ పవర్స్ అండ్ శాలరీ డీటెయిల్స్ ఆఫ్ ప్రెసిడెంట్, గవర్నర్స్ ఆఫ్ స్టేట్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ రాజ్యసభ, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ అండ్ ఆల్సో చైర్మన్ లైక్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్స్ ఆఫ్ లోక్సభ కూడా. షెడ్యూల్ 3 ఏంటంటే అఫర్మేషన్ అండ్ ఓత్ అండి. ఓకే, ఆల్ అథారిటీ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, షెడ్యూల్ 4 ఏంటంటే రాజ్యసభ ఎంపీస్, కౌంట్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. షెడ్యూల్ 5 వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియా అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అడ్మినిస్ట్రేషన్, కంట్రోల్ ద లా డీటెయిల్స్. షెడ్యూల్ 6 వచ్చేసి ద ట్రైబల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్ లైక్ అస్సాం, మేఘాలయ, మిజోరం అండ్ త్రిపుర, ఈ 4 స్టేట్స్కి సంబంధించి. షెడ్యూల్ 7 ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. ఓకేనా. అండ్ షెడ్యూల్ 8 వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్. షెడ్యూల్ 9 ఏంటండి వాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ దట్ వాజ్ రిలేటెడ్ టు ద ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. షెడ్యూల్ 9 అనేది. అండ్ షెడ్యూల్ 10 ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది 10th షెడ్యూల్ అనమాట. ఓకేనా.
11th schedule and responsibilities of powers of panchayat. 12th schedule ఏమో responsibilities and powers of municipalities. ఓకే, 72nd and 73rd amendments ఇవి రెండు. ఓకేనా, schedule 11 and schedule 12. ఆర్ యూ క్లియర్? అండ్ 9th schedule వచ్చేసి ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయింది. 10th ఏమో 52nd అమెండ్మెంట్, 11th ఏమో 72nd, 12th ఏమో 73rd అండి. సో ఈ అమెండ్మెంట్స్ ద్వారా లాస్ట్ 4 అనేవి యాడ్ అయ్యాయి. అయితే ఒరిజినల్ గా ఏంటంటే ఓన్లీ 8 స్కెడ్యూల్స్ ఉంది. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో లేటర్ ఆన్ కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా ఇవి ఫైనల్ గా ప్రెసెంట్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న స్కెడ్యూల్స్ ఎన్ని అంటే 12 స్కెడ్యూల్స్ అండి. క్లియర్ కదా, ఇది నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇంకా కొంత కాన్సెప్ట్ స్కెడ్యూల్ కి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్, హ్యావ్ యూ నోటెడ్ దిస్? మీకు ఇప్పుడు ఒకవేళ మీరు నోట్ చేసుకోలేదు అంటే జస్ట్ వీడియోని పాజ్ చేసుకోండి ఇది నోట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసిన ట్రిక్కే, బట్ ఈవెన్ ఇంకా ఎవరైనా బిగినర్స్ ఉన్నా కూడా ఒకవేళ మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియకపోతే జస్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను 12 స్కెడ్యూల్స్ ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. ఓకే, సింపుల్ ట్రిక్ అండి. మెనీ ఆఫ్ యూ వర్ అవేర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ట్రిక్, బట్ స్టిల్ ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. టియర్స్ ఆఫ్ ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఇప్పుడు వీటి యొక్క ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ షెడ్యూల్ ఏంటి? టెరిటరీస్ కి సంబంధించింది. ఓకే, టెరిటరీ. అండ్ నెక్స్ట్ ఈ అన్నాం ఏంటి సెకండ్ షెడ్యూల్లో? ఎమాల్యుమెంట్స్ కి సంబంధించి కదా. అండ్ థర్డ్ వన్ ఏంటి? ఓత్ అండ్ అఫర్మేషన్. ఓకే, అఫర్మేషన్ ఆర్ ఓత్. అండ్ ఆర్ సంబంధించి ఏంటి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, దట్ వాస్ రిలేటెడ్ టు ద సీట్స్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, అండ్ ఎస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫిఫ్త్ షెడ్యూల్ అండి, షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించి. అవునా? అండ్ సిక్స్త్ షెడ్యూల్ ఏంటి? అదర్ ట్రైబల్ ఏరియాస్, రైట్, అదర్ ట్రైబ్స్. అండ్ సెవెంత్ షెడ్యూల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఫెడరల్ పవర్స్, దట్ మీన్స్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యాజ్ వెల్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ as యూనియన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఏంటిది? మూవింగ్ టు ఎయిత్ షెడ్యూల్ అండి. ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, ఎయిత్ షెడ్యూల్. అండ్ ఎల్ నైన్త్ షెడ్యూల్ రిలేటెడ్ టు ల్యాండ్ రిఫార్మ్స్. ఓకేనా, ల్యాండ్ రిఫార్మ్స్. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్, డీతో డిఫెక్షన్ గుర్తుపెట్టుకోండి, యాంటీ డిఫెక్షన్ 10th షెడ్యూల్ డీల్ చేసేది. 11th వన్ పంచాయత్స్. అవునా? 12th వచ్చేసి మున్సిపాలిటీస్. నౌ ఆర్ యూ క్లియర్? యూ కెన్ రిమెంబర్ ఆల్ ద 12 షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ దిస్ సింపుల్ ట్రిక్ అండి. ఇది ఆల్రెడీ చాలా వరకు ఎక్కువగా యూజ్ చేశారు, బట్ స్టిల్ ఇంకా ఎవరైనా ఆస్పిరెంట్స్ కి తెలియకపోతే జస్ట్ నోట్ డౌన్ ఇట్. ఓకే, ద సింపుల్ ట్రిక్ టు రిమెంబర్ 12 షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, tiers of old PM. Okay na, that was related to the schedules of our Indian constitution. I hope you are clear with the session. Still ఇంకా మీకు షెడ్యూల్ సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, that was related to the 12 schedules of our Indian constitution and how the format of questions have been raised in your previous examinations we have discussed in our today's session. Like different formats of MCQ'S discuss చేసాం కదా. సో కంప్లీట్ గా మీకు ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఒకసారి కాన్సెప్ట్ చదివేటప్పుడు కొంచెం ఏ ఏరియాస్లో ఫోకస్ చేయాలనేది మీరు చూసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, దట్ వాస్ రిలేటెడ్ టు ద 12 షెడ్యూల్స్. థ్యాంక్ యూ. విల్ బి గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Until then, stay tuned and don't forget to click the like button.